ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు ఆస్కార్ విజేత క్రిస్టోఫర్ నోలన్ ముంబైలో సందడి చేశారు. తన తాజా చిత్రం ది ఒడిస్సీ అంతర్జాతీయ ప్రమోషన్ టూర్‌లో భాగంగా భారత్‌కు వచ్చిన నోలన్‌తో పాటు ఆయన భార్య, నిర్మాత ఎమ్మా థామస్, ప్రముఖ హాలీవుడ్ నటులు మ్యాట్ డామన్, టామ్ హాలండ్ కూడా ముంబైకి చేరుకున్నారు. ముంబైలోని లోయర్ పరేల్లో ఐమాక్స్ థియేటర్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రత్యేక ప్రీమియర్‌తో ది ఒడిస్సీ ప్రపంచంలోనే తొలిసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ప్రత్యేక ప్రదర్శనను తొలిసారిగా చూసిన ప్రేక్షకులు భారతీయులే కావడం విశేషం. ఈ సందర్భంగా క్రిస్టోఫర్ నోలన్ మాట్లాడుతూ, ముంబైకి నేను ఇదే మొదటిసారి రావడం కాదు, కానీ నా సినిమాను ఇక్కడ ప్రారంభించడం మాత్రం ఇదే మొదటిసారి. ప్రపంచంలోనే ఈ సినిమాను చూసిన తొలి ప్రేక్షకుల్లో మీరు ఉన్నారు అని అన్నారు. అంతేకాదు, సరదాగా మ్యాట్ డేమన్ బాగా నటించారా లేక టామ్ హాలండ్ బాగా నటించారా అంటూ ప్రేక్షకులను ప్రశ్నించి నవ్వులు పోయించారు. భారత్లోని సినీ అభిమానులు ప్రపంచంలోని అత్యంత ఉత్సాహవంతులు, సినిమాపై మంచి అవగాహన ఉన్న ప్రేక్షకులని నోలన్ ప్రశంసించారు. అలాగే జైపూర్, ముంబైలో ఇప్పటికే 2 సార్లు షూటింగ్ చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. మ్యాట్ డేమన్ మాట్లాడుతూ, కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం జరిపిన ప్రీమియర్ తర్వాత నిజమైన ప్రేక్షకుల ముందు ఇదే మొదటి ప్రదర్శన. మీ స్పందన మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అన్నారు. ఇక టామ్ హాలండ్ కూడా భారతీయ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.